సమకూరిందని చెప్పావు నువ్వు. 3 లక్షల కోట్లు, 3,20,000 కోట్లు, 3,33,000 కోట్లు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు మీరు వచ్చిన తర్వాత. ఇప్పుడే మీ 2 సంవత్సరాల్లో 3,60,000 కోట్లు అప్పు చేశారు. ఇంత మీకు సమకూరినటువంటి సంపద నుంచి ఈ జిల్లాకి, కాకపోతే ఇలాగే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి, విశాఖపట్నం, ప్రకాశం లేదు విజయనగరం జిల్లాలకి, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు మీరు అందులో ఇచ్చినటువంటి నిధులేంటి, చేసినటువంటి సదుపాయాలేంటి, ఏం మీరు చేయగలిగారు? ఇక ఉన్న 3 సంవత్సరాలు మీ పరిపాలన గురించి ప్రజలకు పూర్తిగా తేటతెల్లం అయిపోయింది. ఈ 3,60,000 కోట్లకు బదులుగా మరొక 4 లక్షల 5 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించి ప్రజల చేత తిరస్కరించబడి మీరు వెళ్ళిపోతారు. అదే కదా మీరు చేసినటువంటి నిర్వాకం. ఒక మాట చెప్పలేకపోతున్నారే. నా పరిపాలనలో ఇది జరిగింది, నా పరిపాలనలో ఈ సంస్కరణ తెచ్చాను, నా పరిపాలనలో ఇది సరిదిద్దాను అని ఒక మాట చెప్పలేని స్థితిలో ఉన్న మీరు ఎప్పుడో సమసిపోయినటువంటి ఫ్రాక్షన్ రాజకీయాలు మళ్ళీ జ్ఞాపకం చేసి తప్పించుకోవాలని చూస్తున్నారా? కుదరదని మనం చేస్తున్నాం. ప్రజలంతా అమాయకంగా ఏం లేరు. మీకు ఎంతో వెరితలలు వేసి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ అందించిన ఉద్యోగులను అడగండి. ఈనాడు మేము ఆఫీసులకు వెళ్తే మమ్మల్ని అడుగుతున్నారు, మీరైనా మా తరఫున అడగరా? ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం కాదా? కనీసం పిఆర్సీ వేయమని మీరు చెప్పరా? మాకు ఇవ్వాల్సినటువంటి డిఎల్ ఇవ్వరా? మేము కుటుంబాలు కాదా? ఈ రాష్ట్రంలో మా కుటుంబ సభ్యులు ఓటర్లు కాదా? మా పరిపాలన ప్రభుత్వానికి బాధ్యత లేదా అని అడుగుతున్నారంటే ఎంత దిగజారిపోయిందో చూడండి. హాస్పిటల్కి వెళ్ళండి, ఏ హాస్పిటల్కి ఏ నిరుపేద వెళ్ళినా ఆరోగ్యశ్రీ అని పేరు పెడుతున్నారు. ముందే డబ్బు కలెక్ట్ చేస్తారు, తర్వాత ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేస్తారు. ఎందుకంటే మీరు డబ్బు ఇవ్వరు అని హాస్పిటల్ యాజమాన్యాలు ముందే డబ్బు కలెక్ట్ చేస్తారు. ఏదంటే ఇది ఇంతే ఆరోగ్యశ్రీ అంటున్నారు. మీరు దాన్ని సూపర్వైజ్ చేసి అడిగేటువంటి దిక్కుందా? ఘోరమైనటువంటి ఇదొస్తే, విపత్తు వస్తే మనకి రాష్ట్రంలో ప్రపంచంలోనే కరోనా వస్తే రాష్ట్రంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తాడో మీరు చూసారా? ఐఏఎస్ అధికారుల్ని ప్రతి హాస్పిటల్లో కూర్చోబెట్టి నయా పైసా ఆదాయం లేని కుటుంబానికి కూడా కరోనా సోకితే హాస్పిటల్కి తీసుకువెళ్ళి భోజనం పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించి బ్రతికించి తీసుకొచ్చినటువంటి బాధ్యత ప్రభుత్వ అధినేతగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి పని మీరు ఎప్పటికైనా చేయగలరా అని అడుగుతున్నాను. మీరే ఉండుంటే సగం రాష్ట్రం ఖాళీ అయిపోయింది దావేళ. ఈనాడు కనీసం రైతులు, జొన్న రైతులు వెళ్తే మీ ప్రభుత్వం చెప్తుంది ఏంటి? మేము కొనలేమని చెప్తుండ్రు. మీరు చెప్పింది ఏంటి? పెద్ద కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి మీరు ఎన్నికైపోయిన వెంటనే నా దగ్గర డబ్బులు లేవు అనేటువంటి మాట ఆ బీదవాళ్ళకు మీరు చెప్పారు. కనీసం వాళ్ళు బీదవాళ్ళని కదా, నీకు ఓటేసిన తర్వాత కదా ఈ మాట చెప్పావు. నువ్వు అంతగా 6 మాసాల ముందే ఏం చెప్పావు? సంపద సృష్టిస్తానని చెప్పావు. నా అనుభవం మీకు తెలియదని చెప్పావు. దీనికి రెట్టింపిస్తానని చెప్పావు. మీ ప్రమాణాలన్నీ పెరిగిపోతాయని చెప్పావు. 164 సీట్లు ఇచ్చేస్తే నువ్వు చేసిన పనిదా? దీని గురించి నువ్వు ఇప్పుడు చెప్పకుండా ప్రతిరోజు నువ్వు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అతను క్రిమినల్ అని చెప్పదలుచుకున్నావు. నిజంగా జగన్మోహన్ రెడ్డి క్రిమినలా? అతని వల్ల ప్రయోజనం పొందినటువంటి కోట్లాది కుటుంబాలు మేము చూపిస్తాం రండి. ప్రాణాలు పోయే ప్రాణాంతకమైన వ్యాధులు వస్తే అతను చొరవ వల్ల ఇప్పించినటువంటి ట్రీట్మెంట్ వల్ల హాయిగా ఈనాడు ఆ కుటుంబాలు, జీవించిన కుటుంబాలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి. తను అందించినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ వలన పేద వర్గాల్లో కలిగినటువంటి గౌరవం, పేద వర్గాల్లో కలిపినటువంటి తృప్తి, ఆ ఎడ్యుకేషన్ వలన ఆ కుటుంబం తాలూకు పరపతి ఎలా పెరిగిందో చూపిస్తాం రండి. పేద వర్గాలు గ్రామాల్లో హాయిగా నివసించేటువంటి కుటుంబాలు ఈనాడు బితుకుమన్నటువంటి పరిస్థితి వచ్చేసింది. ఊర్లోనే అన్ని సౌకర్యాలు పొందినటువంటి రైతు ఈనాడు మళ్ళీ వరుస్తే ఇప్పటి నుంచే బ్లాక్లో మనం యూరియా కొని పెట్టుకోవాలన్న దౌర్భాగ్యపు స్థితి ఉంటే నువ్వు ఏంటయ్యా ఇంకా నువ్వు ఫ్యాక్షనిజం గురించి, ఎప్పుడో సమస్యపోయిన సమస్యల గురించి మాట్లాడుతున్నావు? ఎరివిపించే దిక్కు లేదు. ఉన్న సిస్టమ్ని చేసావు, పాడు చేసావు. ఊర్లో భరోసా కేంద్రం ఉండి అందరు రైతులకి వాడి కులంతో పట్టింపు లేక, మతంతో పట్టింపు లేక, పార్టీతో పట్టింపు లేక, వర్గంతో పట్టింపు లేక వాళ్ళందరికీ అందించినటువంటి జగన్మోహన్ రెడ్డికి
నువ్వు ఫ్యాక్షనిజం అంటున్నావు, ఫ్యాక్షనిస్ట్ అని అంటున్నావు. కేవలం నువ్వు ఇది డైవర్ట్ చేయడానికి, నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి. నువ్వు సాధించిన విజయం 2 సంవత్సరాల్లో ఒక్కటి చెప్పు. నేను ఇది చేశానని ఎక్కడైనా చెప్పు. మొన్నొచ్చా శ్రీకాకుళం చెప్పగలిసావా? లేదు, వంశార్ ప్రాజెక్ట్ ఉంది, ఆనాడు మేము తెచ్చినటువంటి జడ్జిమెంటు కేంద్రంలో గజిట్ అయింది. నేనేమో ఒరిస్సా ప్రభుత్వంతో కలిసి బీజేపీ కలిపి ఉన్నాం కనుక ఒరిస్సా ప్రభుత్వాన్ని నచ్చజెప్పి ఎస్ఎల్పి డ్రాప్ చేయించి బడ్జెట్లో దానికి అవసరమైనటువంటి 700-800 కోట్లు పెడతాను, నేను ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వస్తానని మాట చెప్పావా? ఏమిటండి మీరు చేసేది? ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఈ పట్టణం, ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకి ఇచ్చినటువంటి బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ని నువ్వు వచ్చిన తర్వాత ఎత్తేశారు. ఇలాంటి బీద జిల్లా పట్ల ఇదేనా నువ్వు అనుసరించాల్సిన పద్ధతి? ఈ ఫ్యాక్షన్ కబుర్లు చెప్పి మళ్ళీ అధికారం తీసుకోవాలన్న ప్రయత్నం తప్ప నీ దీంట్లో ఎక్కడుంది చిత్తశుద్ధి అని అడుగుతున్నాను నేను. ఎవరో చేసినటువంటి పోర్టు, ఎవరో చేసిన ఎయిర్పోర్టు మా ప్రభుత్వంలో జరిగినటువంటి, ఎవరి ప్రభుత్వ కాలంలో ఫైనాన్షియల్ క్లోజర్ అయినాయి, ఎవరి ప్రభుత్వ కాలంలో ఆ రెండింటికి పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి, ఎవరి ప్రభుత్వ కాలంలో భూమి ఎక్వైర్ చేశారు. ఇప్పుడు వాటికి అవసరమైనటువంటి సీపోర్ట్కి లోన్ శాంక్షన్ చేయించింది ఎవరు? లోన్ ఇప్పించింది ఎవరు? ఎయిర్పోర్ట్కి ప్రైవేట్ పీపుల్తో అగ్రిమెంట్ అయ్యింది ఎవరు? ఎయిర్పోర్ట్కి డబ్బు మీ బడ్జెట్లో పెట్టింది కాదు కదా, ఒక ప్రైవేట్ డెవలపర్ పెడతాడు. దానికి అవసరమైన భూమి, ఇతర పర్మిషన్స్ అన్నీ మా ప్రభుత్వం తెచ్చింది. అవి చెప్పుకొని తిరుగుతున్నారు. అవి చెప్తున్నప్పుడే మాకు అర్థమైపోతుంది, ఇంకొకటి చెప్పుకోవడానికి మీకు లేదు. అందుకోసం ఈ నిస్సహాయమైన, నిరుత్సాహకరమైన పాత స్ట్రాటజీలను ప్రజల మీద ప్రయోగించాలని మీరు అనుకుంటున్నారు. కానీ 164 సీట్లు వచ్చినటువంటి మీకు ఏ భ్రమపడి ప్రజలు వేశారో ఆ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తారు, దీని మీద అడుగుతారు. ఇవి కాదు మీరు చెప్పాల్సినవి, అధికారంలో ఉన్నటువంటి వాడు ఇవి చెప్పాల్సినవి కాదు. నువ్వేం చేసావు, నీ పెర్ఫార్మెన్స్ ఏంటో అది చెప్పాలి. ఇవాళ కాకపోతే ఎన్నికలు వచ్చే నాటికైనా నీ పెర్ఫార్మెన్స్ మీద నువ్వు ఓటు అడగాలి తప్ప అక్కడెక్కడో అలవలు తన్నుకుంటున్నారు, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చెప్పేసి మిగతా ఓట్లు వేయించుకుందాం అన్నది అది మొన్నెప్పుడో ఒక చిన్న విషయంలో జరిగింది. ఆ ప్రజలు ఇప్పుడు తప్పు తెలుసుకున్నారు. అలాంటి భూములు అలా తీసుకోవడానికి అవకాశం లేదని వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. ఆయన చేసిన సర్వే బాగుందని ఎక్కడ ఏ రైతు నోటైనా ఇప్పుడు వింటున్నాము. ఆ రాయి మీద బొమ్మ ఉంటే తప్పేంటని ఆ రైతులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. నువ్వు చేస్తుంది ఏంటి? మీ కార్యాలయాన్ని అవినీతిమయమైపోయినాయి, ఎమ్మెల్యే చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఎమ్మెల్యేలు ప్రధానికి ధరలు పెట్టి డబ్బు కలెక్ట్ చేసుకుంటున్నారు. మీరేమో వాళ్ళకి పూర్తిగా కలెక్ట్ చేసుకోండి అని వదిలేశారు. వాళ్ళు ఇన్నిసార్లు చెప్తున్నాను నేను, మట్టి అమ్మేస్తున్నారు, ఓక అమ్మేస్తున్నారు, తర్వాత పేడ అమ్మేస్తున్నారు, ఇసుక అమ్మేస్తున్నారు. ఇంక అమ్మడానికి ఇంకేంటి ఉంది? ఏది దొరుకుతుంది అమ్మేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి నువ్వు నాకు చెప్పేటువంటి పరిస్థితి లేదు. మీరు మీ కుమారులు వాళ్ళకి దోచుకోమని చెప్పారని వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. మాకు లోకేష్ ఉన్నాడు, మాకేమిటనంటు అతను భవిష్యత్ నాయకుడు. ప్రజల తాలూకు ఆస్తుల్ని దోచుకుపోయేటువంటి తత్వాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళు భవిష్యత్ నాయకులుగా మీరు చూపిస్తున్నారు. ఇవన్నీ వెంటనే మార్పులు చేసుకోవాలని కోరుతున్నాము. ప్రధాన ప్రతిపక్షంగా మేము గొంతిప్పుకుంటూ ఉండలేము. మేము ప్రతి చోట అంటాం, మీరు ఎంత హెరాస్ చేసినా పోలీస్ని, ఇప్పుడు వ్యవస్థలో ఏం చేస్తారు మీరు? పోలీస్ని ఒక ఆర్గనైజ్డ్గా క్రైమ్ పోలీస్ చేయిస్తున్నారు. అది ఒక రకంగా నిజంగా ఫ్రాక్షన్. అది ఇంటెలిజెంట్గా పోలీస్ చేయిస్తున్నాం. పోస్ట్ పెడితే వాడిని పిలుస్తున్నారు ప్రతి ఇంటి నుంచి. ప్రజాస్వామ్యంలో ఒక వాస్తవం పౌరులు తెలియజేసే ఒక కార్యకర్త మీకు ద్రోహిలా కనిపిస్తున్నాడు, అది పోలీసులు చేయిస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేయడం, వాడిని పలావాడిని అరెస్ట్ చేయండి అని చెప్పడం. ఈ పద్ధతులు ఎక్కడ దారితీస్తాయో నీకు తెలుసా? ఇలాంటివే మీ అనుభవంతో ఈ రాష్ట్ర ప్రజలకి నేర్పినటువంటి పాఠాలు. ఇది కరెక్ట్ కాదని మనం వచ్చేస్తుంది. రకరకాల మీడియా సంస్థల ద్వారా వచ్చినటువంటి విషయాల్ని ప్రజల మధ్యకి వెళ్తాయి. అందులో వాస్తవం ఏంటో తెలుసుకుంటారు, తెలుసుకొని తగిన విధంగా తీర్పిస్తారు. ఎంతమంది నివసించగలరు? 5 కోట్ల మందికి కూడా మీరు అరెస్ట్ చేస్తారా? అన్ని జైళ్ళు ఉన్నాయా? అంతమంది పోలీస్ అధికారులు ఉన్నారా అరెస్ట్ చేయడానికి? అది సాధ్యమేనా? ఇది ప్రజా విప్లవానికి దారితీయదా? ఇది కరెక్ట్ కాదని చంద్రబాబు గారిని నేను కోరుతూ ఉన్నాను. మీ పద్ధతిని మార్చుకోవాలి. ఈ ఫ్యాక్షన్ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మీ బాధ్యతల నుంచి మీరు తప్పించుకునేటువంటి పని చేస్తే మేము ఒప్పుకోం. ఫైనల్గా మీకు మేము చెప్తున్నాం, నేను 2-3 ప్రెస్ మీట్లు అడిగాను.
రాజ్యాంగంలో పేర్కొన్నట్టుగా రాష్ట్రానికి వనగూరినటువంటి సంపద వెనుకబడిన ప్రాంతాలకు సరిసమానంగా పంపిణీ జరగాలన్నటువంటి డిమాండ్ మేము ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాం. మాలాంటి వెనుకబడిన ప్రాంతాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఇతర ప్రాంతాలు సుమారు 80 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతాలకు మీరు అన్యాయం చేస్తున్న ఈ 2 సంవత్సరాల్లో ఒక నయా పైసా మీరు పెట్టలేదు. నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినటువంటి పౌరులకు అర్థం కావచ్చు, మా జిల్లాలో అయితే ఒక్క పైసా పెట్టలేదు. మీరు ఎక్కడైనా ఈ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వం పెట్టుబడి పడి ఒక ఆస్తి క్రియేట్ చేసిందన్నది ఎక్కడైనా మీరు చూస్తే నా దృష్టికి తీసుకురావచ్చు. మీరు డబ్బంతా తీసుకుపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, అడ్డగోలుగా వ్యవస్థీకృత లోపాలతో డబ్బు దోచుకోవడానికి మీరు చేస్తున్నారు. ఈ పనులన్నీ ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా? ఎవరివి ప్రజలకు తెలియజేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారా? ఇది కరెక్ట్ కాదని టీడీపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మేము మీ ట్రాప్లో పడం. మీరేదో క్రిమినల్స్ అని మమ్మల్ని అన్నంత మాత్రాన మేము కూడా మీరు క్రిమినల్స్ అనే దాంతో ట్రాక్ మేము తెప్పం. మీరు 164 సీట్లు సంపాదించినటువంటి తీరుకి, ఆనాడు చెప్పినటువంటి మాటలకి మీ పరిపాలనలో కనిపించకపోతే మేము అడుగుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం, నిరసనలు తెలియజేస్తూనే ఉంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు మిమ్మల్ని ఓడించి తీరుతామని ఈ సందర్భంగా